ఉపాసన కొణిదెల అపోలో ఆసుపత్రుల వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనవరాలు అన్న విషయం అందరికీ తెలిసిందే. తను ఉన్నత కుటుంబానికి చెందినప్పటికీ సంపదపై ఆధారపడకుండా తన లక్ష్యాలను సాధించేందుకు స్వయంగా ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ఆమె తన ఆస్తి గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సినీ హీరో రామ్ చరణ్ భార్యగా ఉపాసన కొణిదెల ఒక వ్యాపారవేత్తగా తనదైన గుర్తింపును ఏర్పరచుకుంది. అపోలో ఆసుపత్రుల వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనవరాలు అయిన ఉపాసన సుమారు 77,000 కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యానికి వారసురాలిగా పేరొందింది. అయితే సంపద విషయంలో తన జీవితాన్ని పూర్తిగా స్వయం ఆధారంగా తీర్చిదిద్దుకోవాలని ఉపాసన నిర్ణయించుకుందట. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నేను ధనవంతుల కుటుంబంలో పుట్టానని అందరూ భావిస్తారు, కానీ నా వ్యక్తిగత లక్ష్యాలను సాధించటానికి కావలసినంత సంపద నాకిది కాదు. అందుకే నేను ఆర్థిక విషయాల్లో స్వయం నియంత్రణ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. సంపద విషయంలో వేరే వారిని నమ్మటం, వారిపైన ఆధారపడటం నాకు ఇష్టం లేదు అని చెప్పింది. సంపద విషయంలో కుటుంబ సభ్యులపై పూర్తిగా ఆధారపడకుండా తాను స్వయంగా సంపదను నిర్మించుకోవాలని ఉపాసన తేల్చుకుందట. వ్యాపారం ఎలా నడపాలో, సంపద ఎలా పెంచుకోవాలో తెలుసుకోవాలని తాను అధ్యయనం మొదలుపెట్టిందని చెప్పింది. ఆర్థిక పరిజ్ఞానం ప్రతి మహిళకు అవసరం. వారసత్వంగా సంపద వచ్చిందన్నా దాన్ని ఎలా నిర్వహించాలో తెలుసుండాలి, లేదంటే ఆ సంపదను సరిగ్గా ఉపయోగించలేరు అని ఉపాసన అభిప్రాయపడింది. ఉపాసన మాటల్లో చెప్పాలంటే, ఒక అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే అది జీవితాన్ని సగటుగా మార్చేస్తుంది. ధనం మన చేతిలోకి వచ్చిందంటే దాన్ని జాగ్రత్తగా వినియోగించాలి, అంతేకాని అదృష్టం మీద ఆధారపడకూడదు. రామ్ చరణ్తో ఉపాసన తన మ్యారేజ్ లైఫ్ గురించి చెబుతూ, ప్రతి పెళ్లిలో ఏదో ఒక సవాలు ఉంటుంది. పరస్పర గౌరవం, సహనం ఉంటేనే జీవితం సాగుతుంది అని చెప్పిన ఉపాసన తన భర్త నుంచి ఓర్పు అనే గుణాన్ని నేర్చుకున్నట్టు వెల్లడించింది.